Hi, hello to everyone. In this video, I'm going to solve a problem from complex numbers. The question is, if omega complex is a complex cube root of unity, then find the value of 1 plus omega into 1 plus omega square into 1 plus omega power 4 into 1 plus omega power 8 and so on to 2n factors. So how to do it? Let us see. First, ఇప్పుడు మనం క్వశ్చన్ రాద్దాం ఒకసారి. 1 plus omega into 1 plus omega square into 1 plus omega power 4 into 1 plus omega power 8 and so on. ఇక్కడ ఏంటి ఇవన్నీ ఈవెన్ పవర్స్. ఈ ఫస్ట్ టర్మ్ తట్ట మిగిలినవన్నీ ఈవెన్ పవర్సే కదా. ఓకే, సో లెట్ అస్ సీ. యాక్చువల్గా మనకేం తెలుసు, వీ నో దట్ 1 plus omega square is equals to 0. This is the formula or property. So here we are having, మనకేమున్నాయి ఇక్కడ క్వశ్చన్లో 1 plus omega ఒకటి ఉంది, 1 plus omega square ఉంది, 1 plus omega power 4 ఉంది. వాటిని ఎలా రాయొచ్చో చూద్దాం ఇప్పుడు. సో 1 plus omega అంటే ఏమవుతుంది, ఇది ఇటువైపు వెళ్ళిపోతే ఒమేగా స్క్వేర్ అదర్ సైడ్కి వెళ్తే మైనస్ ఒమేగా స్క్వేర్, ఇదొకటి. ఇంకోటి ఏంటి, 1 plus omega square equals to omega మైనస్ ఒమేగా. ఈ రెండిటిని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే 1 plus omega ఇంటూ 1 plus omega square ఇంటూ 1 plus omega power 4 నెల రాయొచ్చు, omega cube ఇంటూ omega అని రాయొచ్చుగా. అండ్ 1 plus omega power 8 నేను రాయొచ్చు, omega cube into omega square and so on. ఇలా ఎందుకు రాసాము, a power m into a power n into a power something, what you will get, a power m into a power n equals a power m plus n. ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఒమేగా పవర్ 3 + 2 అవుతుంది. అంటే 6 + 2 8 వచ్చిందా లేదా మనకి. అందుకని ఒమేగా పవర్ 8ని మనం ఇలా స్ప్లిట్ చేసుకున్నాం. ఓకేనా, దట్ ఇంప్లైస్ ఇక్కడ మనకి ఒమేగా 1 plus omega అంటే ఎంత వచ్చింది, మైనస్ ఒమేగా స్క్వేర్ వచ్చింది, ఇంటూ 1 plus omega square అంటే మైనస్ ఒమేగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 1 plus omega cube into omega అంటే 1 plus omega cube అంటే ఒమేగా క్యూబ్ అంటే 1 into omega, సో 1 plus omega వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, 1 plus నెక్స్ట్ టర్మ్ ఒమేగా క్యూబ్ అంటే 1, మళ్ళీ ఒమేగా క్యూబ్ అంటే 1, ఇంకా మిగిలింది ఒమేగా స్క్వేర్. సో 1 into ఒమేగా స్క్వేర్ ఏమొస్తుంది, ఒమేగా స్క్వేర్ అండ్ సో ఆన్. సో విచ్ ఇంప్లైస్ హియర్ మైనస్ ఇంటూ మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. ఒమేగా స్క్వేర్ ఒమేగా అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ 1 plus omega అంటే అగైన్ మైనస్ ఒమేగా స్క్వేర్ వేసుకోవాలి, ఇంటూ 1 plus omega square అంటే మైనస్ ఒమేగా అండ్ సో ఆన్. విచ్ ఇంప్లైస్ ఒమేగా క్యూబ్ అంటే 1, ఇక్కడేమొస్తుంది మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా అంటే ఒమేగా క్యూబ్ అవుతుంది అండ్ సో ఆన్. విచ్ ఇంప్లైస్ 1 into 1 అండ్ సో ఆన్. హియర్ యు ఆర్, ఇక్కడ ఏంటంటే మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్. హియర్ మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చాయి ఇక్కడ మనకి పవర్స్లో. అందుకని మనం ఇక్కడ n అనేది ఈవెన్ ఫ్యాక్టర్స్లో తీసుకున్నప్పుడు నీకు టిల్ ద లాస్ట్ 2n యూ విల్ గెట్ 1. అంటే నువ్వు లాస్ట్కి ఎండ్ చివరికి వెళ్ళేసరికి నీకు ఏ నెంబర్ ఉండొచ్చు, ఈవెన్ నెంబర్ ఉంటుంది. ఈవెన్ మీన్స్ సరి సంఖ్యతో ఉండొచ్చు. అందుకని సరి సంఖ్య పవర్ వచ్చినప్పుడు మనం సింప్లిఫై చేసుకుంటే 1 వస్తుంది మనకి. అందుకని ఇలా ఎన్నున్నా సరి సంఖ్య లాస్ట్కి సరి సంఖ్య పవర్ ఉంటుంది కాబట్టి నీకు మళ్ళీ 1 వస్తుంది. సో 1 into 1 into 1 అండ్ సో ఆన్ చేస్తే ఏమొస్తుంది, మనకి 1 వస్తుంది ఆఖరికి. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కరెక్షన్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో స్పెసిఫై చేయండి. ఓకే.